హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను, మీ అందరు బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు నుండి మనం ఎక్స్ప్లోరింగ్ వైజాగ్ రోడ్స్ మన చిన్న సిరీస్ స్టార్ట్ చేద్దాం. అంటే వైజాగ్లో ఉన్నటువంటి ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం వల్ల చాలా మటుకు రోడ్స్ ఎక్స్టెన్షన్ చేశారు, మోడిఫై చేశారు, లేదంటే రీకన్స్ట్రక్ట్ చేశారు. సో వాటి స్టేటస్ ఏంటో మనం చూద్దాం ఒకసారి. ఎక్కడ ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉన్నాయి, ఎంత వరకు కన్స్ట్రక్షన్ అయిపోయింది, లేదంటే స్పీడ్ లిమిట్ ఎంత ఉందనేది మీకు రోడ్ బై రోడ్ చూపిస్తాను. ఒక్కొక్క స్టెచ్ ఒక్కొక్క ఎపిసోడ్ కింద వస్తుంది మీకు. సో ఈ ఎపిసోడ్ చూసి నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్. ఇది పినగాడి జంక్షన్ అండి. ఇది మనం ఇప్పుడు పినగాడి నుండి ఒకసారి వేపకొండ కొత్తగా రోడ్డు వేశారు. ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్లో 7-8 రోడ్లలో భాగంగా ఈ రోడ్డు కూడా కన్స్ట్రక్షన్ జరిగింది. ఒకసారి చూద్దాం ఈ రోడ్డు ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది, ఎలా ఉందనేది. ఇంతకుముందు అయితే బాగా గుంతలే ఉండేవి ఈ రోడ్లో, ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. పదండి. ఇది పినగాడి జంక్షన్, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. రోడ్ అయితే బాగానే కన్స్ట్రక్ట్ చేశారు. స్పీడ్ లిమిట్ 30. రోడ్డు బాగా ఉంది కదా అని 60-70 కూడా తావద్దు. రోడ్లు స్పీడ్ లిమిట్ మీకు 30 పెట్టారు రోడ్లోని. చూద్దాం ముందు నేను మారుతుందేమో. రోడ్ అయితే బాగానే కన్స్ట్రక్ట్ చేశారు. ఇంతకుముందు అయితే బాగా గుంతలు, అసలు పాడైపోయి మొత్తం రోడ్ అంతాను. చాలా ఫాస్ట్గా వేశారు. విఎంఆర్టీఏ వేశారన్నమాట మొత్తం ఈ 7 స్ట్రెచెస్ని. భోగాపురం కనెక్టివిటీ రోడ్స్ అంటారు వీళ్ళని. సెంటర్ డివైడర్ కూడా వేస్తే బాగుండు. అవతల వాళ్ళకి యాక్సిడెంట్స్ ఏమి ఉండవు, కానీ రిస్కే ఇది నైట్ టైం. చూద్దాం, ఇంకా చేస్తున్నారు, ఇంకా వర్క్ అవుతుంది. ఇంకా చూసారా, వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా రోడ్ వేస్తున్నారు. వేసిన రోడ్డే మళ్ళీ టాప్ అప్ వేస్తున్నారు. ఏ కొద్ది డేంజర్ అపోజిట్ వెహికల్స్ తోటి చూసుకోవాలి జాగ్రత్తగా. రోడ్డు వేస్తారు కానీ దానికి పైన లేయర్ కోటింగ్ వేస్తున్నారు అనమాట. రీసెంట్గా వేసినట్టున్నారు, ఇంకా మార్కింగ్ కూడా అవ్వలేదు. పెనగాడు స్టార్ట్ అయిన తర్వాత ఇది పెనగాడు ఊరు. ఇది ఇక్కడ నుండి ఇది ఇంతకుముందు వేసేసినట్టున్నారు. ఇది మార్కింగ్ అయిపోయింది, లైనింగ్ అయిపోయింది. రాంపురం సెంటర్ అండి వచ్చేది. అది పెనగడ తర్వాత రాంపురం. ఇది సింగిల్ రోడ్. ఇది బాగా ఎక్స్టెన్షన్ చేశారు రోడ్ని. సింగిల్ రోడ్డు బాగా గుంతలు ఉండేవి, అసలు 2 వీలర్ కూడా చాలా కష్టంగా వెళ్ళేది. అటువంటిది 4 వీలర్ అయితే డ్యాన్సే. ఇది రాంపురం సెంటర్. ఇంకా కొంచెం వర్క్ పెండింగ్ ఉంది, ఇక్కడ చేస్తున్నారు. వేసిన రోడ్ని పార్కింగ్కి ఆక్యుపై చేస్తారనుకోండి, అందులో రోడ్డు కుచించుకుపోద్ది. మార్కింగ్ కన్నా డివైడర్ వేసేస్తే సేఫ్గా ఉంటుంది అవతల వాళ్ళకి ఇవతల వాళ్ళకి. చెప్పలే, అందరూ ఒకలాగే డ్రైవ్ చేస్తారని ఉన్నది కదండి. కొంతమంది ర్యాష్ డ్రైవింగ్ కూడా చేస్తారు. సైడ్ 2 వీలర్కి ఎవరికైనా ఎదురుగా వచ్చే వాళ్ళు తగలొచ్చు కూడా ఉన్నాం.
చూసారా, మనమే లైన్ మీద వచ్చాం. 30 కిలోమీటర్ స్పీడ్ లిమిట్ ఈ రోడ్లోని. రోడ్ ఎంత బాగుంది కదండి. 60-70 వెళ్ళకండి. ఎక్కడైనా స్పీడ్ కానీ పట్టుకుని కూర్చున్నారంటే 1035 మినిమం, లేదా 2035. ఇప్పుడు ఆ రేట్లు కూడా పెంచారు. రోడ్ అయితే బాగానే వేశారండి. ఇదంతా కంప్లీట్ అయిపోయింది. ఆ స్ట్రెచ్లోనే ఉండిపోయినట్టుంది మొక్క. ఇప్పుడు వేస్తున్నారు. మరి ఇక్కడ రైల్వే ఫ్లైఓవర్ ఒకటి ఉంటుంది, మరి అక్కడ బాగాలేదు రోడ్. అదేం చేశారో చూద్దాం. ఇక్కడైతే భయంకరం పెద్ద పెద్ద గొంతులు ఉండేవి ఈ బ్రిడ్జ్ ఎక్కేట ముందు. ఓకే, బాగానే చేశారు. గుడ్. ఫ్లైఓవర్ మీద కూడా వేస్తారు తారు, ఒక లేయర్ అనమాట. అంతకుముందు ఇదంతా చాలా వరస్ట్గా కండిషన్ ఉండేది. సిమెంట్ ఉండేదండి, ఇంతకుముందు సిమెంట్ దిమ్మలు ఉండేవి. ఇప్పుడు దాని మీద తారే వేస్తారన్నమాట. బాగుంది, స్మూత్గా ఉంది రైడ్. డ్రైవింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఇంకా ఈ లైన్ మార్కింగ్ అవ్వలేదు, కొంతవరకే మార్కింగ్ చేశారు. ఇది కూడా వేశారు రోడ్డు బాగానే. ఇది కొంచెం టైం పడుతుంది ఇంకా మార్కింగ్ చేయడానికి. బాగానే వెడల్పు చేశారండి రోడ్లు అవి. ఎయిర్పోర్ట్ రావడం వల్ల చేశారు ఇవి, లేదంటే ఈ రోడ్డు ఎన్నాళ్ళు పట్టుకోవడం గుంతలతోటి. ఇప్పుడు దీనికి మోక్షం వచ్చింది. అసలు ఇటు సైడ్ రావడానికే భయపడేవారు డ్రైవింగ్కి. దూరమైనా సరే అలా బిందుతు మీద చుట్టూ తిరిగి వెళ్ళిపోయారు, కానీ ఇలాగ వచ్చే సాహసం చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే చాలా పెద్ద ఈ గుంతలో ఉండి మొత్తం రోడ్డు అంతా, రోడ్డు ఏం లేదు ఇంక గుంతలే మొత్తం అంతా. రోడ్డు అసలు తార్ రోడ్ అనేది కనబడదు, ఇంకా అలా ఉండేది. ఇంకా వేయాలి, సగం ముక్కలు వేస్తారు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు పూర్తిగా. ఇది ఇటు సైడ్ లేయర్, లెఫ్ట్ సైడ్ ఒక లేయర్ పడుతుంది, ఇంకా వర్క్ అవుతుంది. కానీ పర్లేదు. కానీ అందుకే 30 కిలోమీటర్స్ స్పీడ్ లిమిట్ పెట్టారు. సో 30 కిలోమీటర్స్లోనే మెయింటైన్ చేయండి. ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది, కానీ రోడ్లు మాత్రం ఇంకా కంప్లీట్ అవ్వలేదు. బాగుంది రోడ్డు జర్నీ అయితే బాగుంది. రోడ్ కూడా బాగుంది. అక్కడక్కడ లెవెలింగ్ పెద్దగా లేదు, గుంతల్లాగా ఉన్నాయి. దిగిపోయినట్టుంది రోడ్డు ఆల్రెడీ. కొంచెం అవి సరి చేస్తే సరిపోతుంది. ఇంచుమించుగా మనం
వేపకొండ దగ్గరకు వచ్చాం. ఇవే ఉండకూడదు ఈ ప్రాబ్లమ్స్. స్మూత్గా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. నాకు తెలిసి స్పీడ్ బ్రేకర్స్ వేరు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది స్పీడ్ బ్రేకర్స్ వేస్తే రోడ్లు వేస్ట్. ఇంకా చాలా పూట స్పీడ్ బ్రేకర్స్ కూడా రిమూవ్ చేస్తున్నారు. చూద్దాం ఎంత డెవలప్మెంట్ ఎంత ఫాస్ట్గా అవుతుందో. రూపురేఖలు మారిపోయి ఏరియా మొత్తం. ఇది మళ్ళీ వేస్తారా వేసేసారా? వేసేసినట్టే ఉంది ఇక్కడ రోడ్డు వేపకొండ జంక్షన్ దగ్గర. కానీ ఎక్కడ మార్కింగ్ కానీ డివైడర్స్ కానీ ఏం పెట్టలేదు. మేబీ ఇంకా చేస్తారేమో వర్క్. వచ్చేసామండి వేపకొండ. ఇది ఒక స్ట్రెచ్ కింద పిఎంఆర్డిఏ డెవలప్ చేసింది రోడ్డు. ఇది ఒకటి, అడవివరము సొంటేం ఒకటి, ఇంకా నేరెళ్ళ వలస, భీమిలి ఒకటి, చాలా ఉన్నాయి. 7-8 కనెక్టివిటీ రోడ్స్ చేశారు. చూద్దాం ఒకసారి అన్నీని. ప్రజెంట్ ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను అండి. రోడ్ చూసారు కదా. ఏ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను. థ్యాంక్ యూ.